నాకు కొంచెం కోపం ఎక్కువ సార్. అందుకే నాకు ఇంతవరకు పెళ్లి అవట్లేదని అందరూ అంటుంటారు. ఒక పెళ్లి అవుతుంటే పీటల మీద కూర్చున్నా. ఒక పెద్ద ఆయన వచ్చి లేట్ మ్యారేజ్ అనుకుంటా అన్నాడు. పీట తీసుకుని కొట్టా. కేసు ఇప్పటికీ నడుస్తుంది. బెయిల్ మీద బయట ఉన్నా. అందుకే కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయం తీసుకున్నా. కోపాన్ని దూరం చేసుకుందాము అని. 10 నుంచి అంకెలు వెనక లెక్క పెడితే కోపం తగ్గిపోద్దండి. ప్రాక్టీస్ చేస్తున్నాను. బాగుంది. ఇలా లెక్క పెడుతుంటే 10, 9, 8. పక్కింటోళ్ళు ప్రశాంతంగా ఉండరండి అసలు. 10, 9, 8. 10, 9, 8. సార్ పేపర్ అక్కడ పెట్టమ్మా. మీరు ఇంతకీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు సార్? నీకెందుకురా? అంటే ఎప్పటి నుంచో ఒక్కళ్ళే కనపడుతున్నారు కదా అని. అంటే నువ్వు పేపర్ వేస్తున్నావు, డజన్ మంది ఇంట్లో కనిపించాలా? చంపేస్తానే అనుకుంటావు. 10, 9. 10, 9, 8. ఏమండి హనుమంతరావు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గురునాథరావు గారు. బాగున్నారా? బాగున్నా సార్. రెండు కూర్చొని చెప్తాను. ఈ మధ్య కోపం తగ్గించుకోవడానికి ఈ మధ్య 10 నుంచి అంకెలు వెనక్కి లెక్క పెడుతున్నాను. మీరు కూడా తగ్గించుకోవాలి. నాకేం కోపం లేదే. కోపం కాదు సార్, పొట్ట. అందుకనే ఎక్సర్సైజ్ చేస్తున్నానండి. చేస్తూ ఉండాలి మీరు ఎప్పుడు. సరే మరి వస్తానండి. ఆగండి, అలా వెళ్ళిపోతే ఎలాగా? రాక మా ఇంటికి వచ్చారు కదా, కాఫీ తాగాలని మీరు. వై నాట్? ఏమిటో మరి మర్యాదలు ఎక్కువ అయిపోతున్నాయి ఈ మధ్య. థ్యాంక్స్ అండి. తాగండి. ఎలా ఉంది సార్? బ్రహ్మచారి కాఫీ కదా, బ్రహ్మచారి కాఫీ కదా, బానే ఉంటది. ఏంటి అటు తిరిగారు? కంట్రోల్ చేసుకుంటున్నానండి. అంత కంట్రోల్ చేసుకోలేనప్పుడు పెళ్లి చేసుకోవయ్యా, పెళ్లి చేసుకోవయ్యా. ఎన్ని రోజులు అయింది దీని ఇంటికి ఎంత డస్ట్ వస్తుంది? నాకు తెలియదు. నా పెళ్లి గురించి నీకెందుకు? 10, 9. ఇంకొకసారి ఎప్పుడైనా పెళ్లి గురించి మాట్లాడమంటే 10, 9, 8, 7, 6. అయ్యో 7. అమ్మా ఆగు. ఏం చేస్తున్నావు తల్లి? రాత్రి మిగిలిపోయిన సద్దన్నం పడేస్తున్నాను. దాన్ని పులిహోర చేసుకుని తినొచ్చు కదమ్మా. సద్దన్నం తినడం మా ఇంట వంట లేదు. మీ ఇంట వంట లేకపోవడానికి నువ్వేమన్నా వంటలో పుట్టేవే నువ్వు? నువ్వు ఆ గురునాథం కూడా వైఫే కదా. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. దాని వాల్యూ తెలుసా నీకు? 1 కేజీ బియ్యం పండించడానికి ప్రతి రైతు 7,000 లీటర్లు నీళ్లు వాడతాడు తెలుసా? ఆ నీళ్లు ప్రభుత్వాలు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి డ్యాములు కట్టి కాలువల ద్వారా నీరు రైతు దగ్గరికి పంపిస్తే ఆ రైతు దుక్కు దున్ని వరి పండించి కోత కోసి కుప్పనూర్చి వరి మిల్లుకు పంపిస్తే వాడు బియ్యం చేసి బస్తాలో వేసి దాన్ని మీ ఇంటికి పంపిస్తే మీరేం చేస్తున్నారు? సీరియల్ చూస్తా బియ్యం ఏరుతా సగం బియ్యం బయట పారేసి ఆ తర్వాత సీరియల్ చూస్తా చేతికి ఎంత బియ్యం దొరికితే అంత కొండలో వేసి కొండడు అన్నం ఉండి ఎంత తిని మిగతాది. ఆవిడ ఎవరు అనుకున్నావో తెలుసా? మా ఆవిడ. ఇంకో 4 ఎక్కువ కొట్టవయ్యా, ఇంకో 4 ఎక్కువ కొట్టవయ్యా. ఎందుకు కొట్టాలి? రోజు అతను నాకు పెడుతుందయ్యా. నువ్వు తినలేవా? తిను 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 తిను. ఎలాగుంది? అద్భుతంగా ఉంది. మరి అద్భుతంగా ఉంటే ఎందుకు పారేస్తున్నారు? కంట్రోల్ కంట్రోల్. నెక్స్ట్ ఎవర్రా? 10 లక్షలు అప్పు ఉంటే 10 లక్షలు అప్పు కావాలి. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి 10 లక్షలు పడితే కోపం వస్తుంది కదా నాకు. అర్థం చేసుకోవాలి కదా వీడు, అర్థం చేసుకోవాలి కదా, అర్థం చేసుకోవాలి కదా వీడు. నాకొద్దు సార్, మీరు కోపం తగ్గించుకోండి. 10, 9, 7. మీరు 8 మర్చిపోయారు సార్. మర్చిపోతే మర్చిపోండి, నాకెందుకు, నేను వెళ్ళొస్తాను సార్. ఆగు, నీ డైలాగ్ నువ్వు చెప్పు, నా యాక్షన్ నేను చెయ్యాలిగా. సార్, మీరు పొట్టనుంటే మీకు మంచి సలహా చెప్తాను సార్. ఏంటండి అది? మీకు మంచి సంబంధం చూశాను. సంబంధమా? అమ్మాయి కొందన బొమ్మలాగా ఉంటుంది. మీరు అంటే రేపే పెళ్లి. కోపం విషయం చెప్పారా? కోపం అనేది పెద్ద లోపం కాదు. తర్వాత అడ్జస్ట్ అయిపోవచ్చులేండి, ఏం పర్వాలేదు. మరి పదని చెప్తాను, మీకు ఇప్పుడే పెళ్లి. అబ్బా పెళ్లి కాళ్ళు వచ్చేసింది మీకు, రండి చెప్తాను. లేవుగా జోకేసా
గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మరి అంత నాట్ ఏంటమ్మా? గుడ్ మార్నింగ్. 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 అరే 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 గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంట్రా? ఏంటి ఏంటి నువ్వు? ఊర్లో వాళ్ళందరినీ కొట్టడం కాదు, ఇప్పుడు ఇంట్లో దాన్ని కొట్టుకోలేక వస్తున్నాడు అక్కడ. సార్ నేను ఆఫీస్కి వెళ్ళాలి సార్, టైం అయింది, వస్తాను. పర్లేదు, ఇక్కడ కొడితే అక్కడ పడతాం. వెళ్ళదా? ఎక్కడి నుంచి పట్టుకొచ్చా? సార్ సార్ మీకోసమే సంబంధం ఏరుకోరు మరి తెచ్చాను సార్. నా కోపం చెప్పంటే సర్దుకుపోతాను అన్నావు కదరా. ఆయన ఎక్కడికి వెళ్ళి పట్టుకొచ్చావు నువ్వు? మా ఫ్రెండ్. అసలు ఇద్దరిని కొట్టడం కాదు. మూడు, రెండు. డార్లింగ్, మళ్ళీ మనకు కోపాలు ఉంటాయి కదా, కొట్టేసుకుని చచ్చిపోతావే ఏంటి? 10 నుంచి 0 దాకా లెక్క పెట్టుకుంటే అన్ని పోతాయి. 10, 8, 7, 6, 5. వసే పెతాయి తుఫాన్ తీరం దాటినంత ప్రశాంతంగా ఒసేయ్, ఉంది. నాకు తెలీదురా. నన్నే రా అంటావా నువ్వు? ఈ న్యూ ఇయర్ నుంచి కొత్త రిజల్యూషన్ తీసుకున్నాను. ఆటో 2.0 స్టార్ట్ చేస్తున్నాను సార్. అంటే ఆటో కన్నా కొంచెం బెటర్ వర్షన్ అన్నమాట. మీరు ఎంజాయ్ చేస్తారు సార్. నన్ను కొంచెం బ్లెస్ చేయండి చాలు సార్. ఆల్ ది బెస్ట్. హలో హలో శశి, భయ్యా ఎక్కడున్నారు? నేను స్టేజ్ మీద ఉన్నా శశి. చిన్న డౌట్ భయ్యా, అందుకే వస్తున్నా నీ దగ్గర. రా ఫాస్ట్ రా. భయ్యా ఈ కొత్తగా ఉంటే కానీ ఫుల్ టెన్షన్ వచ్చేస్తుంది భయ్యా. ఏంటి ఇక్కడికి వచ్చాడు ఎందుకు అసలు నువ్వు? మన వాళ్ళు పిలిచారు టీమ్ లీడర్ గా చేయమని చెప్పి. టీమ్ లీడరా? యా, యా. ఏ కంగ్రాట్స్ శశి, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో షేకింగ్ మచ్. శశి. బ్రో అసలు ఫుల్ టెన్షన్ వచ్చేస్తుంది. అసలు టీమ్ లీడర్ అంటే ఏంటి, పంచులు, సెగ్మెంట్లు ఇవన్నీ నాకు అర్థం కావట్లేదు. ఏదో ఒకటి ప్లీజ్ ట్రై టు హెల్ప్ మీ. టెన్షన్ పడు. కూర్చో. టీమ్ లీడర్ అవుతున్నావు. టీమ్ లీడర్ అవ్వాలంటే క్వాలిటీస్ ఏం కావాలి సార్? నాలా డెడికేషన్ ఉండాలి. డెడికేషన్, సీనుగళ్ళ ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్, ఫైనల్ గా సుదురుగళ్ళ టైం పంచువాలిటీ. టైం పంక్చువాలిటీ. ఈ 3 మాలో ఉండవు. అటు చూస్తే పంచ్ వద్ది, ఇటు తిరిగితే ఆటో పంచులు చెప్తా. 4-5 ఆటో పంచులు వేస్తే అయిపోతాం, అలా స్కిట్ అయిపోద్ది అంతే. అంతే కదా భయ్యా? అందరూ ఆటో పంచులు వేస్తారు, కాకపోతే మీ ఆటో పంచులకి వాళ్ళ ఆటో పంచులకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీకు బాగా ఎఫెక్టివ్ ఉంటుంది భయ్య. ఎలా? అందరూ ఆటో పంచులు వేసి బతుకుతుంటారు, మీ ముగ్గురు ఆటోలో బతుకుతుంటారు. శాంపుల్ చూపిస్తాను. అరే శ్రీను, బాగా చెప్పరా. శశి ఇచ్చిన పని మీద వచ్చాడు రా. పని మీద రా, కాళ్ళు రావచ్చు కదా. 2.0 కంపు. అరే నువ్వు లొకేషన్ వచ్చే బాయ్. ఇంకో శాంపుల్ ఇస్తాను చూడు. అరే సుధీర్, చెప్పరా? శశికి చిన్న హెల్ప్ కావాలంట. వాట్సాప్ చేస్తా అని చెప్పు. ఏదో ఒకటి చేయండి భయ్యా, నాకు అసలు హ్యాండిల్ చేయలేకపోతున్నా. ప్రెషర్ చాలా ఎక్కువ ఉంది. నువ్వు హ్యాండిల్ చేయలేకపోతున్నావు అంతే. డోంట్ వరీ, ఐ విల్ హ్యాండిల్. నువ్వు హ్యాండిల్ చేయలేకపోతున్నావు కదా, నేను హ్యాండిల్ చేస్తున్నా అంటున్నా అంతే. వాట్ క్రియేటివిటీ భయ్యా, సూపర్. అసలు భయ్యా ఇవన్నీ కాదు కానీ అసలు సుధీర్ కి రష్మికి మధ్యలో ఏముంటది భయ్యా? అసలు వాళ్ళిద్దరికి ఎప్పుడు ఏంటి భయ్యా జనాలు టాక్ ఏంటి అసలు? ఏంటి మన సుధీర్ రష్మి గురించి? రష్మి సుధీర్ ఏం లేదు భయ్యా, మన రష్మి ఉంది కదా, సుధీర్ గారిని చెప్పు చేతలో పెట్టేసుకుంది భయ్యా. సూపర్ గుడ్ భయ్యా. అది ఒక నిమిషం మామూలు వస్తా చూడు. హాయ్ బ్రో. హాయ్. అస్సలు మీ స్కిట్స్ కి, మీ గెటప్స్ కి నేను పెద్ద ఫ్యాన్ భయ్యా. సూపర్, యు ఆర్ ఆసమ్. అండ్ భయ్యా జబర్దస్త్ కి సంబంధించినందుకు యు ఆర్ ద తెలుసు, ఐ యామ్ ద ఓన్లీ కింగ్ జబర్దస్త్. అప్పుడప్పుడు జోకర్ కూడా. ఇంత లేట్ ఏంటండి? ఏం లేదు, ఇంటి దగ్గర వచ్చినప్పుడు పన్ను కట్టుకొని వచ్చారు. ఇంటి పన్ను. సూపర్ భయ్యా, ఫ్యాంటాస్టిక్. రాసుకున్నా భయ్యా. రాసుకో. నువ్వేరా లేట్ అయింది. దారిలో ట్రాఫిక్ జామ్ అయిపోయిందిరా.
శ్రీను సుధీర్ రండి. ఇంతకీ సన్నిగాడు ఎక్కడరా? సన్నిగాడు సన్నిగా రాలేదా? ఆడు కాల్ చేయి కాలు అర్జెంట్ కాల్ చేయరా. ఏమైందిరా? ఆడేంట్రా కాల్ కట్ చేస్తున్నాడేంటి? ఆడికి ఈ మధ్యన బాగా బలుపు. కాల్ ఎత్తినప్పుడు లైట్ తీసుకుంటారా. ఓకే నాగబాబు గారు చిల్ డాడీ. సీనిగాడు సుధీర్గాడు నన్ను చూసి బాగా ఎదలైపోయారా? మీ ఇద్దరు చేంజ్ అవ్వండి. నువ్వేరు మేము వేరేంట్రా. మొత్తానికి కొత్త టీం పెట్టు. సూపర్, చాలా సంతోషం. థ్యాంక్ యూ. మందు అవుతావా? విత్ ఐసా వితౌట్ ఐసా? వద్దులే, మందు వద్దంటలే కానీ ఫస్ట్ బోన్ చెయ్యి. సుధీర్, శ్రీను ఆకలేస్తుంది. గంట నుంచి వెయిట్ చేస్తున్నా. నువ్వేం చింతించుకో. అరే ఆకలేస్తుందిరా. వెయిట్ చేయరా. ఏరా రోబో సినిమా చూసావా? రోబో సినిమా చూడవా? ఎలా ఉందా సినిమా? 10 సార్లు చూసా. సినిమా ఎలా ఉంది? హిట్. యాక్చువల్లీ సినిమాలో గ్రాఫిక్స్, అల్ట్రా విఎఫ్ఎక్స్, దాని తర్వాత రజనీ గారి యాక్టింగ్ ఫెంటాస్టిక్ అండ్ మైండ్ బ్లోయింగ్. ఇట్ ఈస్ టూ గుడ్. బరే నిన్న ఒక పాట చూసారా? బంతే చావంతే అడ మర్చిపోయాను సీను. రే చెప్పరా, ఇంతకీ సన్నీ ఎక్కడ? ఎంత కీయా? సన్నీ ఎండతో వస్తాడా? ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవేంట్రా? అది ఫోను స్విచ్ ఆఫ్ అయిందిరా. ఎక్కడికి వెళ్ళారా? వచ్చే దారిలో డాక్టర్ దగ్గరికి వెళ్ళా. ఎందుకు లేట్ అయింది? సుత్తి చెప్పాడు, అందుకనే చెక్కేసి వచ్చా. అక్కడే చెక్కేసావా? అరే బా, రాత్రి ట్రంప్ ఫోన్ చేశాడు నాకు. ఏమన్నాడు? గుడ్ నైట్ అన్నారా. నేను ఇచ్చిన డబ్బులు ఎక్కడ పెట్టావు? దారిలో పెడిసాను రా. అరే సీను, నువ్వు ఎక్కువ చేస్తే పిండేస్తా. ఇవన్నీ వదిలేండి రా. 2 రోజులు బాగా చేసుకున్నాం కాబట్టి ఒకే ఏరియాలో కలిసి ఉన్నాం. నేను రేపు మణికొండ నుంచి మూవ్ అయిపోతున్నాను రా. ఈ రోజు మాత్రం రష్మి టూ హాట్. అరే సుశీల్ కలిసి చాలా రోజులైందిరా. నేను ఆ సుశీల కోసమే 10వ ఫ్లోర్ నుంచి దూకేసా. ఎందుకు వద్ది? పారాషూట్ వేసుకుని దూకేసా. అరే సీను, నీ మధ్య తేడాగా బిహేవ్ చేస్తున్నారా? ఇది కరెక్ట్ గా ఉంది. నువ్వంత ఓవర్ యాక్షన్ చేయవసరంలా. ఏంట్రా పంచులు, మీ ఇద్దరు పిచ్చి పట్టిందా? అవును, దేంట్లో వచ్చారా నువ్వు? నేను దాగే ఆటోలో వచ్చారా. అరే సన్నీ, నిందాగా మాడుకుంటున్నారా సార్? విషయం చెప్తాను సార్. ఇప్పుడు స్కిట్లకి అప్పుడు స్కిట్లకి పోల్చుకుంటే ఏదైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ సార్. నేను ఓల్డేంట్రా? ఏంటి నేను ఓల్డేంటి? ఓల్డా ఏంట్రా? కళ్ళ కింద క్యారీ బ్యాగ్ లేట్రా దరిద్రుడా. ఏ మాటకి ఆ మాట చెప్పాలి కానీ మీ ముగ్గురులో చాలా షేడ్స్ ఉన్నాయిరా. ఏంట్రా నిన్న మణికొండలో నేను కొట్టేట్టున్నారు? అవునరా. ఏ యాక్చువల్ ఒక అమ్మాయి వెళ్తుంది. వెళ్తా ఉంటే ఓ పిల్లో అన్నా నేను. ఏ మాటగా మాట చెప్పాలి సార్? ఇప్పుడు వరకు వేసిన పంచులన్నీ పెద్ద రాడ్డు సార్. కాదు భయ్యా, ఇప్పుడు స్కిట్ గురించి తెలుసుకున్నావు కదా, మా గురించి ఏం చెప్తాం అనుకుంటున్నావు?
ఏ మాట కామాట చెప్పుకోవాలి కానీ మీ స్కిట్ మీ పంచులు మీ స్పాంటనిటీ హ్యాట్స్ ఆఫ్ భయ్యా హ్యాట్స్ ఆఫ్ భయ్యా హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ సరే లైట్స్ ఆఫ్